హై వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ దేవ, అభిమన్యు, కృష్ణ, మహేంద్ర అని 4 కుంకి ఏనుగులని మన ఏపీకి తీసుకొని వచ్చారు. కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి విధాన సౌధ దగ్గర ఆయన గిఫ్ట్గా ఇచ్చారు, సెక్రటరేట్ అనుకోవచ్చు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. కర్ణాటక నుంచి మన ఏపీకి వచ్చిన ఏనుగుల యొక్క స్పెషాలిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు అడిగాడు, ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు వాటి సంగతి ఏంటి? లోకేష్ ఏ రకంగా అభినందించాడు పవన్ కళ్యాణ్ని, అండ్ ఏనుగుల వల్ల ఇప్పుడు ఏం జరగబోతోంది? ముందుగా తెలుగు రాష్ట్రాలు వస్తుంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల మధ్య దాదాపు 9 అంశాల మీద ఒప్పందాలు జరిగాయి. అందులో ఈ కుంకి ఏనుగులు, తుంగభద్ర నదీ జలాలు, ఇంక మరికొన్ని ఉన్నాయి. ఈ కుంకి ఏనుగుల సంబంధించి మరలా ఫస్ట్ చెప్తా. కుంకి అంటే మీనింగ్ ఏంటంటే సుశిక్షితులైన, చక్కగా ట్రైనింగ్ ఇవ్వబడిన అన్నట్టు అర్థం. కుంకి ఎలిఫెంట్స్, కుంకి ఏనుగులు అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్. పోగిరి సినిమాలో కానీ చివరిలో టాప్ ఆఫ్ ద బ్యాచ్ అంటూ మన మహేష్ బాబు సంబంధించి ఐపీఎస్ సంబంధించి రేంజ్లో చెప్తాడు, ఎవరు? నాజర్. అలా ఈ ఏనుగు గురించి అక్కడ చెప్పుకోవచ్చు మనం. కుంకి ఏనుగులు అన్నప్పుడు ఈ ట్రైనింగ్ ఇచ్చే శిబిరాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈ 10 చోట్ల ఉన్నాయి. ఇందులో అస్సాం, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 బాగా ఫేమస్ అన్నమాట. సో ఈ కర్ణాటకలో ఈ కుంకి ఏనుగులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇస్తారు వాటికి. ఇందులో భాగంగా ఏమేమి నేర్పిస్తారు, ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు? ఫస్ట్ ఈ కుంకి ఏనుగులుగా సెలెక్ట్ చేసుకునేది ఎవరిని అన్నప్పుడు మగ ఏనుగులు సెలెక్ట్ చేసుకుంటారు. ఆడ ఏనుగులు కాదు, మగ ఏనుగులు. ఎందుకంటే అవి ఒంటరిగా తిరగాలన్నమాట. సో మగ ఏనుగులు తీసుకొచ్చి వాటిని కొద్ది నెలల పాటు బంధించి, ఎందుకంటే ఫ్రీగా కాలే వట్టిటవి అక్కడే ఉంచి వాటి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అన్నప్పుడు ఈ అడవి ఏనుగులు వస్తాయి కదా, పంట పొలాన్ని ధ్వంసం చేస్తాయి, ఊరి మీదకి వస్తూ మనుషులు చంపుతూ ఉంటాయి, కొన్ని అనుకోకుండా కొన్ని గుంతలోనే దేనిలో పడిపోతూ ఉంటాయి. సో ఈ అడవి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటిని జనాల మీదకి రానివ్వకుండా అడ్డుకునే విషయంలో కానీ, పంట పొలాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఈ అడవి ఏనుగులు గుంపుని మొత్తం తరిమి అడవిలోకి పంపడం కానీ, ఒకవేళ అవి కనుక నువ్వేంట్రా మాకు అడ్డు వస్తాను అన్నప్పుడు వాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది, ఫైట్ కానీ. అంటే అడవి ఏనుగులని పంట పొలాల మీదకి రానివ్వకుండా అడ్డుకోవటం, ఒకవేళ వస్తే వెనక పంపటం. అడవి ఏనుగులు జనాల మీదకి వచ్చేటట్టు కనుక ఉంటే వాటిని అడ్డుకోవటం, వెనక పంపటం. కాదు కూడదు, నువ్వు నేను చూసిన రా అంటే వాటితో యుద్ధం చేయాల్సి రావటం. ఓకే, తర్వాత అనుకోకుండా ఈ అడవి ఏనుగులు ఎక్కడన్నా దిగబడతామో లేదన్నప్పుడు పాపం హెల్త్ బాగోక ఎక్కడన్నా చిక్కుకుపడడం జరిగింది, వాటిని కాపాడాలి. మరి దెన్ అడవి ఏనుగులు కదా, ఒప్పుకోవు కదా, మరి అప్పుడు ఎలా ఏంటి అన్నప్పుడు ఈ కుంకి ఏనుగులు ఉన్నాయి కదా, ఇవి వాటికి అర్థమయ్యేలాగా చెప్తాయి. ఇదిగో నువ్వు ప్రమాదంలో ఉన్నావు అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలిసింది. ఎవరు అవ్వాలంటే మనుషులు. ఆ మనుషులు ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ చేస్తారు, నువ్వేం చేయమా, కోఆపరేట్ అని చెప్పి చెప్తాయంట. సీరియస్లీ. అలా మీకు బాగా గుర్తుంటే కేరళలో మొన్న మధ్య ఇలాగే పాపం ఒక అడవి ఏనుగు అనుకోకుండా దానిని మన వాళ్ళు ఏదో చేశారు, అల్లలాడిపోతుంది అప్పుడు ఈ కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత నెమ్మదిగా అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ అడవిలోకి పంపేశారు. సో ఇవన్నీ కూడా కుంకి ఏనుగులు చేస్తాయి. సరే, అడవి ఏనుగులు రావట్లా, పంట పొలాలు బాగున్నాయి, ఈ కుంకి ఏనుగులు ఖాళీగా ఉన్నాయి, మరి అప్పుడేంటి? చక్కగా డ్యాన్స్ వేస్తాయి. డ్యాన్స్ ఇస్ నథింగ్ బట్ మన ఇంటి దగ్గర గుర్రాలు కానీ ఎద్దులు కానీ వస్తాయి కదా పండగలప్పుడు, లైక్ అటువంటి మూమెంట్లో చక్కగా అవతల వాళ్ళు ఏదైనా చెప్తే అవి చేసి పెడతాయి, అండ్ ఊరేగింపులకి ఉపయోగపడతాయి. గుళ్ళు దగ్గర పండుగలు వాటికి సంబంధించి ప్రత్యేక అలంకరణగా ఉపయోగపడతాయి. సో పండుగలప్పుడు ప్రత్యేకం, ఉత్సవాలప్పుడు ప్రత్యేకం, ఊరిని కాపాడతాయి, అడవి మృగాల నుంచి మనుషుల్ని రక్షిస్తాయి, పంట పొలాలు ధ్వంసం కాకుండా అడ్డుకుంటాయి. ఇవి మొత్తం యాక్చువల్గా మన వాళ్ళు అడిగింది 6 ఏనుగులు అడుగున్నారు మన పవన్ కళ్యాణ్. వాళ్ళు ఇమీడియట్గా 4 అయితే ఇచ్చినారు. ఇందులో కృష్ణ 15 సంవత్సరాలు, అభిమన్యు 14 సంవత్సరాలు, నెక్స్ట్ వచ్చేసి కృష్ణ, అభిమన్యు, దేవ, మహేంద్ర. దేవ వచ్చేసి 39 సంవత్సరాలు, మహేంద్ర వచ్చేసి 26 సంవత్సరాలు వాటి వయసు. ఇంకా 2 ఏనుగులు ఇస్తామని కూడా చెప్పారు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మొన్న మీరు బాగా గమనిస్తే చిత్తూరు జిల్లాలో ఆ పలమనేరు ఏరియాలో ధ్వంసం చేస్తున్నాయి పంటలని.
చిత్తూరు చుట్టుపక్కల కూడా. ఇప్పుడు అక్కడ కుంకి ఏనుగులను పెడతారు. మీరు బాగా గుర్తుంటే ఉత్తరాంధ్రలో కూడా భయంకరంగా పంటలు ధ్వంసం చేస్తూ ఏకంగా మనుషులు అడ్డొస్తే వాళ్ళని కూడా పాపం చంపేసినాయి. ఇప్పుడు ఈ కుంకి ఏనుగులు ఏం చేస్తారు, నేను అనుకోవటం ఏంటంటే 2 రాయలసీమ 2 ఉత్తరాంధ్రలో పెట్టవచ్చు. ఆ తర్వాత ఇంకో 2 వస్తాయి అన్నారు కదా, ఆ రెండిట్లో ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి రాయలసీమలో పెడతారు అనుకుంటున్నాను నేను. ఇంకో 2 రావాల్సింది 4 వచ్చున్నాయి తర్వాత. మరి వాటికి మావటి కావాలి కదా, మరి 2 నెలల పాటు వాటితో పాటు ఆ మావటి వాళ్ళు కూడా ఉంటారు. మావటి వాళ్ళు అన్నప్పుడు ట్రైనర్ అనుకోవచ్చు, ఆ ఏనుగుని ఆడిచ్చే అతను అనుకోవచ్చు, కంట్రోల్ చేసే అతను. ఇలా 2 నెలల పాటు అతను ఉండి మన వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు, మావటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఏనుగుల చేత ఎలా పని చేయించాలి అండ్ మీరు వాటికి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని. ఇక కర్ణాటకలో అలవాటు అని ఏపీ అలవాటు కావేమో అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి హామీ ఇచ్చాడు, ఈ ఏనుగుల యొక్క సంరక్షణ నా బాధ్యత, నేను చూసుకుంటానండి అన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసేవారు మనకి అటవీ శాఖ మంత్రి, ఫారెస్ట్, అందుకని ఈ రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అలా చూసుకున్నా సరే. సో కర్ణాటక సంబంధించి ముఖ్యమంత్రి డీకే శివకుమారు అండ్ అటవీ శాఖ మంత్రి ఈశ్వరు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హ్యాపీగా సంతోషంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించి పవన్ కళ్యాణ్కి వీటిని అప్పగించడం జరిగింది. ఆల్రెడీ పర్మనెంట్ కూడా వచ్చేసినట్టు ఉన్నాయి. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఏపీలో ఉంది కూటమి గవర్నమెంట్, అంటే ఎన్డీఏ అనుకోండి రకంగా. కాంగ్రెస్ కూటమి కాస్త పడదే, కానీ పవన్ కళ్యాణ్ అందరవాడు, చంద్రబాబు నాయుడు అందరవాడు. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయండి. జగన్ ఉన్నప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అంత క్లోజ్గా లేరు జగన్తో. కర్మరా బాబు ఇతను కూడా ముఖ్యమంత్రి అయ్యాడు రా బాబు అన్నట్టుగా ఉన్నారు, దాన్ని అందుకు రాసుకు పూసుకునేది లేదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, అతిథి మర్యాదల విషయంలో వీళ్ళు అడిగింది ఇచ్చే విషయంలో ఒక్కళ్ళు కూడా అసలు వెనక్కి అడుగువేరు, హ్యాపీగా చేసేద్దామండి అంటారు. సో హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ తనకిచ్చినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఆయన అడుగు వేస్తున్న విధానం, మిగతా రాష్ట్రాల వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ మేలు చేసే విషయంలో అతను తీసుకున్న చొరవ సింప్లీ సూపర్. అందుకే ఈరోజు లోకేష్ చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ ఏపీకి సంబంధించి మేలు జరిగే విషయంలో ఏ చిన్నదాన్ని వదలకుండా అవతల ఉన్నటువంటివి గవర్నమెంట్స్ ఏవైనా సరే అవి మన ఎన్డీఏలో భాగం కాకపోయినా మన పక్క రాష్ట్రాలు అన్నప్పుడు మనం అంతా కలిసి పని చేసుకుంటేనే బాగుంటాం అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కుంకేనుగుల రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. చూశారు పవన్ కళ్యాణ్ గారు, మీరు గ్రేట్ అండి అన్నట్టుగా మన లోకేష్ పొగిడిన విధానం చాలా బాగా నచ్చింది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, కుంకి ఏనుగులు అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఇవి ఎక్కువగా అన్నప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక, అస్సాంలో ఈ 4 చోట్ల బాగా ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తారు, క్యాంప్స్, ట్రైనింగ్ క్యాంప్స్. ఓవరాల్గా అన్నప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, అస్సాం అన్నట్టు. సో అది విషయం. ఈ కుంకి ఏనుగుల అవసరం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, ఎందుకన్నప్పుడు అటవీ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. దానికి తోడు అటవీ ప్రాంతాల పక్కనే ఊళ్ళు ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు. అవి గ్రామాల్లోకి వచ్చేస్తూనే సో పంటలు ధ్వంసం చేస్తూ ఉన్నాయి, మనుషులు చచ్చిపోతూ ఉన్నారు పాపం. సో ఈ కుంకి ఏనుగులు ఇప్పుడు అడవి ఏనుగులు అడ్డుకోవటం కానీ, ఒకవేళ ప్రమాదం ఉంటే అడవి ఏనుగులు రక్షించే విషయంలో కావచ్చు, పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు బ్రహ్మాండంగా వాటికి ఆటపాటలతో విన్యాసాలతో చక్కగా అందరిని అలరించే విషయంలో కూడా టూరిజం సంస్థ కూడా బాగా హెల్ప్ అయింది అనమాట. టూరిజం వచ్చేసి కనులు దుర్గేష్ కదా, వాళ్ళు జనసేనే. సో వారు ఎట్టి నుంచి ఎటు చూసినా సరే పవన్ కళ్యాణ్ వేసే అడుగులు మాత్రం సింపుల్ సూపర్ ఉంటున్నాయండి.